నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమ్ల పట్ల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వీటిని నిరోధించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మన పరిధిలో విచారిస్తే సరిపోదని, సమస్య పరిష్కారం దొరకదన్నారు రేవంత్. ఈ కేసులో శిక్ష పడేలా ప్రత్యేక చట్టం తెస్తామన్నారు రేవంత్. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్. నేరం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుందన్నారు. గుట్కా నిషేధం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్లను విచారిస్తే సరిపోదు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ రెమ్మీ వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం, బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. పేదలు బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వమే 2017లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశాలు ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో అనుమతించే ఆన్లైన్ రమ్మీ గేమ్లను అవసరమైన చర్యలు తీసుకోవడానికి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకునే పట్ల కఠినంగా ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరిగినా, అనుకోకుంటే ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి సాయంత్రం పూట కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చర్యలు తీసుకోలేదు. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష 2020 సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమ్మరం చెలరేగింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంఐఎం సభలో ఆందోళన దిగారు. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సీఎం సభలో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వెంటనే కలుగజేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాల నిరసనకు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పు గురించి మాట్లాడలేదని, కేవలం ఫిరాయింపుల విషయంలో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తున్నామని అన్నారు. సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, ఉప ఎన్నికలు వస్తున్నాయని బయట బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న బెదిరింపు గురించి మాత్రమే మాట్లాడారని శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. కమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో, మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్
I am quoting Kaul and Shekdar, page number 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 1021, discussion on sub judice matter, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అదే విధంగా చాప్టర్ 18 పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ, as regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయం కాదు. మనోహర్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీధర్ బాబు సార్, మినిస్టర్ నేను ఇప్పుడే వింటా ఉంటాయి అధ్యక్ష. హరీష్ రావు గారు కౌల్ అండ్ షెక్దార్కి సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు, న్యాయస్థానానికి సంబంధించింది కాదు. ఇది ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ ఫైనల్ సార్ ప్లీజ్. మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష చెప్పారు కదా, జవాబు చెప్పారు, మాట్లాడారు. అలా కాదు, జవాబు చెప్పారు అధ్యక్ష. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల బాగోగుల గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే మరోసారి రుజువు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష. అధ్యక్ష, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మతపరమైన ఉద్రిక్త పరిస్థితులకు తెలంగాణలో అవకాశం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ పోలీసులు 185 కోట్ల బాధితులకు వాపసు ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ రికవరీ చేయలేదని తెలిపారు. ఆనాడు కేసులు నమోదు చేయకుండానే బాధితులను భయపెట్టించారని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో మేము చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను నిర్మిస్తున్నామని, రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ఈ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందిస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు స్వచ్ఛంగా కేసులు నమోదు చేస్తున్నారని, గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ నేతలు చెప్తేనే కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. పరంగా ఉన్నవారు వారిని కూడా సంప్రదించి ఈరోజు ఫ్రీ లెఫ్ట్ మలుపులకు అభివృద్ధి చేయడం, ఆ లేన్లను రూపొందించడానికి బోల్డ్ కోన్లు మరియు బారికేడ్లను పెట్టడం, ట్రాఫిక్ పై కూడా సమాచారం ఇవ్వటం, తద్వారా ప్యాసింజర్స్ కానీ ఆ ట్రావెలర్స్ కూడా ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ నమూనా విశ్లేషణ మరియు ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మొన్ననే ఈ మధ్యలో జస్ట్ ఏ మంత్ బ్యాక్ అధ్యక్ష
గూగుల్ వారి సహకారంతో మొత్తం ఈ మన పట్టణానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి గూగుల్ మ్యాప్స్ను కూడా ఉపయోగించుకొని వారి టెక్నాలజీ ద్వారా కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంకా మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా ఆప్టిమైజ్ చేయడానికి, ఉత్తమ మార్గాలను అంచనా వేయడానికి మరియు జంక్షన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి రియల్ టైం డేటా 100 రూపాయలు ఇస్తే మేము 200కు పెంచినాం. హోంగార్డ్ సిస్టమ్ తీసుకొచ్చిందే మేము. ఈరోజు హోంగార్డ్ సార్ దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్, వీఆర్ ఆల్ అవేర్నెస్. సామాజిక పరంగా ఒక బాధ్యతల భాగంగా క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ చట్టాలు, తద్వారా పోలీస్ స్టేషన్కి అనేక మంది వస్తారు. ఇంక్రీజింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. అదేవిధంగా పట్టణీకరణ కూడా దీంట్లో భాగం. ఈ సిస్టమ్ను పెట్టిస్తాం. ఇప్పుడు సార్ మనం లైఫ్ స్టాట్యుటరీ సిస్టమ్ని పెట్టి దే హ్యావ్ ద గ్యారంటీ కార్డ్. ఎనీ మెకానికల్ డివైజు చిన్నగానో పొరపాటునో చిన్నగా సాంకేతిక పరమైన మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టి సారించామని అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు లేవనెత్తిన అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ఆనకట్ట డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిపిఎల్లో షీట్ ఫైల్ ఉంటే నిర్మాణంలో సీక్వెన్స్ ఫైల్ వాడారని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. ప్రపంచ స్థాయి నిపుణులను భాగస్వామ్యం చేసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన 3 గంటల్లోపే తాను అక్కడికి వెళ్ళినట్లుగా మంత్రి అన్నారు. Firstly, I compliment him for a very positive speech on the demands. Dr. Garu, he is a well-qualified pediatrician. Orthopedician. వారు లేవనెత్తిన అంశాలపై వారికి రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉండాలనే విషయంతో నేను మీ అనుమతితో ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్యూ మినిట్స్. రాష్ట్రంలో ఈ సిస్టంలో కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆహార భద్రత విషయంలో 84% ఆఫ్ పాపులేషన్ కి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం స్కీము ఈ ఉగాది నుంచి కూడా మరి మనం మొదలు పెడుతున్నాం. మరి నుంచి సిగ్నిఫికెంట్ బర్డన్ ఆన్ ద గవర్నమెంట్. అలాంగ్ విత్ రైస్ అతి త్వరలో ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మొదలు ప్రిన్సిపల్ రీపేమెంట్ లో ప్రాజెక్టులేమో పూర్తి కాలే. ప్రాజెక్ట్స్ విషయంలో ఏమీ వివక్ష ఉండదు. శాసనసభ్యులందరికీ మనం చేస్తున్నా, మేము కొన్ని కేటగరైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాము. అంటే ఏ ప్రాజెక్ట్స్ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు షార్ట్ టైంలో రాగలుగుతాయో అది కేటగిరీ ఏగా పెట్టుకోగలుగుతామో, ఆయకట్టు ఇవ్వగలుగుతామో. వివాదుల గురించి మరి మీరు చెప్పిన పంపింగ్ స్టేషన్ 3 కూడా అది టనల్ యాక్స్ ముఖ్యమంత్రి గారు కూడా వేరే మంత్రులు కూడా అక్కడికి వచ్చి మరి మేము స్పష్టంగా స్పీకర్ సార్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్న విషయం నేను మనం చేస్తాను. మేము మొదలు పెడతామని చెప్పి నేను మనం చేస్తాను. భద్రకాళి చెరువు పూడిక తీత మట్టి తరలింపులను పగలు మాదిరిగానే రాత్రి వేళలో కూడా జాగ్రత్తగా తరలించేందుకు వివిధ చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజే, హన్మకొండ వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి, ఇతర శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భద్రకాళి చెరువు మట్టి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. రాత్రి వేళలో చెరువు పూడిక మట్టిని తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను సాగునీటి పారుదల శాఖ ఎస్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్ చౌహాన్లను కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ చెరువు మట్టి తరలింపులో రాత్రి వేళలో కూడా ఎక్కువ ట్రిప్పులు వెళ్లే విధంగా చూడాలన్నారు.
పూడిగ మట్టిని తరలించేందుకు చెరువులో మరిన్ని అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలింపులకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్లు సలహాలు సూచనలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేదని, కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సాంబశివరావు అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటే నిజమంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఏది ఇజం లేదని నేను అంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్మెంట్ ఇచ్చారు. నా మాటలు ఆలోచనను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నవ్వుతూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అయితే very big hoarding in the Panjagutta and Begumpeta junction, sir, in 2001. That is about your statement, that is dare to dream but care to achieve. So that is the vision statement we always carry in our mind, sir, while working in the government. Honorable, so is sir. So basically, sir, that is slopes 1000 percentage, sir. Any extension. Focus 3 circuits, we will consolidate that. Gutti Fort and wayfinding signages we want to. నంద్యాల్, కర్నూల్, ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపురం జిల్లా ఎస్పెషలీ సత్సాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది. దీని అనంతపురం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది. 3 లక్షల వచ్చింది. ఈ జోన్లో కూడా దే హావ్ డన్ బెటర్. అంటే 5 జిల్లాల్లో నెంబర్ 1 గ్రోత్ రేట్ సత్సాయి. నెంబర్ 3rd ప్లేస్ వైఎస్ఆర్ కడప 805 రూపాయలు. అన్ని మైనస్ సత్సాయి ఒకటి, ఆల్మోస్ట్ ఆల్ కడవన్నీ, ఇంకొకటి వచ్చి నంద్యాల ఒకటి. ఈ 2 పాజిటివ్ ఉన్నాయి, ఇంకా 3 మైనస్ ఉన్నాయి. మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను. ఆ సర్వీసెస్లో కూడా ఈ జిల్లాలు కర్నూలు 21వ ప్లేస్, నంద్యాల 16వ ప్లేస్, అనంతపూర్ 23వ ప్లేస్, సత్సాయి 24వ ప్లేస్, వైఎస్ఆర్ 17వ ప్లేస్. సర్వీస్ డెలివరీలో కూడా మీరు వెనకాల ఉన్నారు. ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్త్ ఈ ఏరియా ఈజ్ ఎ గేమ్ చేంజర్ హియర్. ఈ 2 ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికీ కర్నూలుని వీ హ్యావ్ టు మిటిగేట్. అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఏం పనులు కావాలన్నా 30% కమిషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కమిషన్లు తీసుకోనిదే పనులు జరగడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. 30% కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించలేకపోతే సభకు క్షమాపణ చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. మీలా బరితెగించి రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది మీరేనని కేటీఆర్ వ్యాఖ్యలపై బట్టి మండిపడ్డారు. అడ్డగోలుగా దోచుకున్నది మీరని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులకు హితవు పలికారు. బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ మైకు ఇవ్వనందుకు నిరసన వాకౌట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యులు ప్రకటించారు. ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి,
ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్ మంత్రులు? సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షుడు ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్యాలపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. గత వారం రోజులుగా అనేక సమస్యలపై లేవనెత్తేందుకు పదే మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని అన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇది సభను నడిపే విధానం కాదంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. He said that. I said, look, as LOP, let me speak. Let me say what he just ran away. So I don't understand what is going on. This is no way to run the house, frankly. I mean, literally, speaker उठ के मतलब एकदम निकल गया, मुझे मतलब एक शब्द नहीं बोलने दिया. और पहले मेरे बारे में कुछ बोलने हैं, वो भी बिल्कुल पता नहीं क्या बोला, unsubstantiated. और फिर मतलब मैं खड़ा हुआ, मैंने कहा कि देखिए मुझे बोलने दीजिए, आपने मेरे बारे में कुछ बोला है, घूम कर चले गए. और कोई मतलब अर्जन कर दिया, कोई जरूरत नहीं थी. मुझे हाउस में जब भी मैं उठता हूँ, एक कन्वेंशन है, लीडर ऑफ ऑपोजिशन को बोलने दिया जाता है. भैया ये माइक मेरे मुंह में पीछे. लीडर ऑफ ऑपोजिशन को एक कन्वेंशन है कि बोलने दिया जाता है. जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता. ठीक है, तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है. जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते. सर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर के खिलाफ भी प्रिविलेज नोटिस लेकर आए थे क्योंकि वो लाना पड़ा है. आपके ऊपर कहा कि राहुल की बात कही, मुझे बोलने दिया. मैंने कुछ नहीं बोला है. मंत्री जी ने बेरोजगारी के बारे में भी, अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है, बट सच्चाई ये है कि हमें नहीं बोलने देंगे. और हम हमारी पार्टी ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ అనే అంశంపై 2 రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ డాక్టర్ బి చంద్రమౌళి అధ్యక్షతన వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సదస్సులో ప్రసంగిస్తూ ఆధునిక ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి సాధించుటకు వివిధ రకాల వనరులను సంరక్షించుకోవడానికి మరియు పర్యావరణ సమతుల్యాలను పెంపొందించాలని, దానికోసం మెటీరియల్ సైన్స్ దోహదపడుతుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచన విధానాలతో సుస్థిర అభివృద్ధిలో భాగంగా కావాలని, వివిధ రకాల నైపుణ్యాలను వినియోగించుకొని లెర్న్ ఇట్ బై డూ ఇట్ అనే భౌతిక శాస్త్ర భవన ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థుల ప్రగతి పథంలో ముందులో వెళ్లాలని కలెక్టర్ సూచించారు. College which is located in second tier
by what the professor said. So that talks highly about the reputation that this college has for the future generation. Is not just something which is going to harm our environment. It should not be something which brings in more nation. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరిగల్ 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.